అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 27వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము జయించుటకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనమందు ఏలైనగా ఆకాశ మండలం నందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. సుమారు 2000 సంవత్సరములకు పూర్వము కల్వరి శిలువయందు సాతాను ఓడించబడినప్పటికీ నేడును అతడు నిత్య నరకాగ్నిలోనికి త్రోయబడలేదు. ఇంకను అతడు ఈ లోకమునందు చుట్టూతా తిరిగి వచ్చి జనులను వంచి మోసపుచ్చుతూనే ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ఈ లోకమును విడిచి వెళ్ళిపోవుటకు ముందుగా మనకు తన యొక్క అధికారమును, శక్తిని, ఏలుబడిని అనుగ్రహించి, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 17 మరియు 18 వచనములు. మనము అనేక రకములైన అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టవలసిందై ఉన్నది. అబద్ధపు ఆత్మలు, విభజన ఆత్మలు, వ్యభిచారపు ఆత్మలు వంటి పలు ఆత్మలను మనము మోకాళ్ళ మీద నిలబడి దేవుని శక్తితో యుద్ధమును చేసి వెళ్ళగొట్టవలసింది అవశ్యమైన ఉన్నది. జీవితమునందు ఎదురు చూడని రోగములను, పోరాటములను ఆవరించుచున్నప్పుడు మనము మోకాళ్ళ యందు నిలబడి చీకటి యొక్క ఆధిక్యతను ఎదిరించి ప్రార్థించవలసిందై ఉన్నది. వ్యక్తిగత ప్రార్థన యందు గల ఆసక్తి గల ప్రార్థనయే అంధకార శక్తులను జయించుటకు సహాయకరముగా ఉండును. బోధకుడైన పాల్ యాంగిచో గారికి ఒకసారి ఆయనకి ఒక విరక్తి ఏర్పడేను. నేను పరిచయం చేసి ప్రయోజనం ఏమిటి? ఎంతగా కష్టపడి శ్రమపడుట వలన నాకు లాభము ఏమిటి అని ఆయన యొక్క అంతరంగమునందు ఒక గొప్ప నీరసము కలిగెను. దాని తర్వాత ఆలయముపై ఆయనకు విరక్తి, సంఘ పెద్దలపై విరక్తి, విశ్వాసులపై విరక్తి కలుగుతూనే ఉండేను. అప్పుడు ప్రార్థించలేకున్నట్లు శరీరమునందు నొప్పియు, వేదనయు, అలసటయు పైబడెను. ఇది సాతాను తీసుకుని వచ్చిన శోధన అను సంగతిని ఆయన ఎరుగక అలసట తీర్చుకుంటకే నిద్రించి విశ్రమించుటకు తలంచెను. అయితే ఆయన యొక్క భార్య, మీరు కుటుంబ ప్రార్థన చెయ్యకును, ఏకాంత ప్రార్థన చెయ్యకును, ఇలాగన పండుకొని ఉండుట తప్పు అని చెప్పి ఆయనను ప్రార్థించుటకు పిలిచెను. అప్పుడు ఆయన ప్రార్థించగా దేవుని యొక్క శక్తి బహుబలముగా దిగివచ్చెను. వెంటనే సాతాను కిటికీ అద్దమును పగలగొట్టుకుని బయటకు పరిగెత్తుకుని వెళ్ళుటను ఆయన చూచెను. దేవుని బిడ్డలారా, మీరు సాతాను ఎదిరించి నిలబట్టుకును, మీకు వచ్చు అలసటను, పోరాటమును, సమస్యలను జయించుటకును, ఈ లోకమునందు మీరు విజయవంతులుగా జీవించుటకును మీకు ప్రార్థన అవసరం. వ్యక్తిగత ప్రార్థనయు, కుటుంబ ప్రార్థనయు అత్యవసరమైంది అను సంగతిని మర్చిపోకుడి. నేటి ధ్యానమునకే దొంగతనమునకును, హత్యను, నాశమును చేయుటకును వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 43, 44 మరియు 45 అధ్యాయములు. సాయంత్రము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 27 మొదలుకొని 44 వచనములు. ఈ పునరుద్ధానపు దినమునందు ప్రభువు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.